హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ట్రీ కాంపిటేటివ్ అకాడమీ. ఈ రోజు సెషన్ లో గ్రాండ్ టెస్ట్ 2 జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో అసలు క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడు, వాటి యొక్క టాపిక్స్ ఏంటి అనేది కొంచెం చూద్దాం. ఓకే, సో ఎన్టీపీసీ డేట్స్ వచ్చాయి కాబట్టి మీ ప్రిపరేషన్ ని కొంచెం బూస్ట్ చేద్దాం అని చెప్పి గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. జస్ట్ 299 రూపీస్ కి మీ గ్రాండ్ టెస్ట్ అనేది 20 గ్రాండ్ టెస్ట్లు ప్రొవైడ్ చేస్తాం. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఎస్ట్రీ కాంపిటేటివ్ అకాడమీ అని చెప్పి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ లో మీకు ఈ కోర్స్ అనేది ఉంటుంది, పర్చేస్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టిట్యూట్ నెంబర్ కి కాల్ చేసి మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోండి. ఓకే, సో జనరల్ సైన్స్ లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనేది చూద్దాం. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నియర్ ఇట్స్ నాట్ నియర్ వాటర్, ఇట్స్ హెవీ వాటర్. ఓకే, సో క్వశ్చన్ మిస్టేక్ పడింది అనమాట. సో ఏంటి ఇక్కడ హెవీ వాటర్. ఓకే, సో ఇచ్చిన స్టేట్మెంట్స్ లో హెవీ వాటర్ గురించి ఏది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఓకేనా, అసలు ఫస్ట్ హెవీ వాటర్ అంటే ఏంటి? ఓకేనా, హెవీ వాటర్ అంటే ఏంటి అంటే విచ్ ఈస్ నోన్ యాజ్ డిటిఓ. ఏంటి హెవీ వాటర్ అంటే? డిటిఓ. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ డిటిఓ? డ్యూటేరియం ఆక్సైడ్. ఓకేనా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం క్లాస్ లో డ్యూటేరియం ఆక్సైడ్ అని చెప్పి. ఓకేనా, సో ఇప్పుడు ఈ హెవీ వాటర్ గురించి ఏది కరెక్ట్ కాదు అన్నాడు. సో ఫస్ట్ గో విత్ ద ఆప్షన్స్ అన్నమాట. ఫస్ట్ వన్ చూడండి, ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ టు డ్రింక్. ఓకేనా, మనం తాగే వాటర్ కెమికల్ ఫార్ములా ఏంటి? H2O. ఓకేనా, దీన్ని మనం తాగుతాం. దెన్ D2O అనేది ఇట్స్ నాట్ సేఫ్ టు డ్రింక్ వాటర్. ఓకేనా, వాటర్ తాగడానికి సేఫ్ కాదు. ఎందుకు అంటే ఇట్ ఈస్ రీప్లేస్డ్ విత్ ద హైడ్రోజన్. మనం తాగే దాంట్లో హైడ్రోజన్ ఏమో ఆక్సిజన్ అంటే ఇక్కడ డ్యూటేరియం అండ్ ఆక్సిజన్ అనేది ఉంది. అంటే దేంతో రీప్లేస్ అయింది? హైడ్రోజన్ ప్లేస్ లో డ్యూటేరియం అనేది వచ్చింది. డ్యూటేరియం అనేది మన బాడీలో ఎక్కువ కెమికల్ రియాక్షన్స్ ని, ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపించేస్తుంది అనమాట. అందుకని చెప్పి ఎక్కువ హెవీ వాటర్ అనేది మనం తాగడానికి మంచిది కాదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ సేఫ్ టు ద డ్రింక్. మనకు ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? కంప్లీట్లీ సేఫ్ అన్నాడు. ఆల్రెడీ ఏది తప్ప అడిగాడు కదా. సో విచ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ. సో రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాం ఒకసారి. ఇట్ మే బి యూజ్డ్ యాజ్ ఏ మోడరేటర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకేనా, చూడండి లాస్ట్ గ్రాండ్ టెస్ట్ లో ఆల్రెడీ న్యూట్రాన్స్ గురించి వచ్చింది, మోడరేటర్ గురించి. ఓకేనా, ఏం చెప్పుకున్నాం అక్కడ మోడరేటర్ గురించి? దేనికి యూటిలైజ్ చేస్తాం మోడరేటర్ ని? టు స్లో డౌన్ ద రియాక్షన్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకేనా, ఏవైతే న్యూట్రాన్స్ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ ఉంటాయో వాటిని స్లో డౌన్ చేయడం కోసం దేని యూటిలైజ్ చేస్తాం? మోడరేటర్. ఓకేనా, ఆ మోడరేటర్ ప్లేస్ లోనే మనం ఏం యూటిలైజ్ చేయొచ్చు అంటే హెవీ వాటర్. ఓకేనా, అంటే ఏవైతే ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్లో డౌన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ఆల్సో ట్రూ. హెవీ వాటర్ గురించి ట్రూ, కానీ మనకి ఏం అడిగాడు? నాట్ ట్రూ అని అడిగాడు. ఓకేనా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ, ఈజ్ నాట్ కరెక్ట్. సో ఆప్షన్ బి కాదు. అండ్ ఇట్ మే నాట్ ఎ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్. రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ అంటే ఏంటి అంటే ఏదైతే మనకి సమ్ ఎనర్జీ సబ్స్టెన్సెస్ ని వాటిని ఇస్తుందో బ్రేక్ డౌన్ అయ్యి దాన్ని మనం రేడియో యాక్టివ్ అంటాం. ఓకేనా, బట్ ఇట్స్ నాట్ ఏ రేడియో యాక్టివ్. దీని వల్ల మనకి మోడరేటర్ కంట్రోల్ అవుతుంది తప్ప దాని వల్ల ఎలాంటి ఎనర్జీ అనేది మనకు ప్రొడ్యూస్ అవ్వదు, లైక్ ఎలక్ట్రిసిటీ అలాంటివి ఏమి ప్రొడ్యూస్ అవ్వదు అనమాట. సో దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ నాట్ ఏ రేడియో యాక్టివ్ అండ్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎ డ్యూటేరియం ఆక్సైడ్. DTO అంటున్నాం కదా, అంటే ఏంటి? డ్యూటేరియం ఆక్సైడ్. సో ఇది కూడా ట్రూ. సో మనకి కరెక్ట్ కానిది ఏంటి అని అడిగాడు. అదేంటి అంటే ఫస్ట్ ఆప్షన్, ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ టు డ్రింక్ అన్నాడు, కానీ అది తాగకూడదు. తాగితే మాత్రం మన హ్యూమన్ బాడీలో మేజర్ ఎఫెక్ట్స్ అనేది చూస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ బిట్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ద ఫార్మేషన్ ఆఫ్ rainbow is not dashed due to the flight suspended teeny water droplets. ఓకేనా, సో ఫార్మేషన్ ఆఫ్ rainbow అనేది ఎలాంటి టైప్ ఆఫ్ జరుగుతుంది అన్నారు. సో ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ rainbow గురించి చూద్దాం. ఓకేనా, అసలు rainbow ఫార్మేషన్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అని. ఎప్పుడు ఫామ్ అవుతుంది rainbow ఫార్మేషన్? మనకి వర్షం పడుతున్నప్పుడు ఫామ్ అవుతుంది. ఆ రైన్ డ్రాప్స్ యాజ్ వెల్ as వర్షం పడుతున్నప్పుడు ఇంకేం ఉండాలి? సన్ లైట్ కూడా ఉండాలన్నమాట. సో చూడండి, ఇక్కడ వర్షం పడుతుంది, ఇక్కడ నుంచి సన్ లైట్ అనేది వస్తుంది. ఎప్పుడైతే సన్ లైట్ లో ఉన్న రేస్ అనేది వచ్చి వాటర్ డ్రాప్ లోకి వెళ్తుందో, ఓకేనా, సో అప్పుడు మనకి రైన్బో అనేది ఫామ్ అవుతుంది. ఎలా అన్నది చూడండి. ఓకేనా, సో చూడండి, ఇలా లైట్ వచ్చి మనకి ఇలా పాస్ ఆన్ అవుతుంది. బెండ్ అవుతుందా లేదా లైట్? బెండ్ అవుతుందా లైట్? ఇలా లేదా ఇలా ఏదో ఒకటి బెండ్ అయితే అవుతుంది ఖచ్చితంగా. సో ద బెండింగ్ ఈజ్ నోన్ యాజ్ రిఫ్రాక్షన్. ఓకే, ఫిజిక్స్ లో రిఫ్రాక్షన్ అంటే మీనింగ్ ఏంటి అంటే విచ్ ఈజ్ నోన్ యాజ్ బెండింగ్ ఆఫ్ లైట్. లైట్ ఏదైతే బెండ్ అవుతుందో ఆ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏమంటామంటే రిఫ్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గ్లాస్ ఉంది, ఆ గ్లాస్ పైన నేను లైట్ వేసా, వెంటనే ఆ లైట్ అనేది ఇలా బెండ్ అయ్యి గ్లాస్ లో నుంచి వెళ్ళింది. ఓకేనా, సో దట్ ఈస్ నోన్ యాజ్ రిఫ్రాక్షన్. బెండింగ్ ఆఫ్ లైట్ నే రిఫ్రాక్షన్ అంటాం. సో ఇక్కడ మనకి లైట్ బెండింగ్ అవుతుంది కాబట్టి ఆ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏమంటున్నా? రిఫ్రాక్షన్. మళ్ళీ వాటర్ డ్రాప్ లోకి సన్ రేస్ అనేవి ఇన్సైడ్ గా వెళ్ళి మళ్ళీ ఇలా రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతున్నాయి. ఓకే, దట్ ఈస్ నోన్ యాజ్ రిఫ్లెక్షన్. నార్మల్ గా ఇప్పుడు అద్దంలో మనం ఎలా కనిపిస్తున్నాం అంటే డ్యూ టు రిఫ్లెక్షన్. ఓకేనా,
అంటే మన ప్రతిబింబం అక్కడ పడి మళ్ళీ అది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మనం చూడగలుగుతున్నాం మన కళ్ళతో. సో మన రెయిన్బో ఫార్మేషన్ లో రిఫ్రాక్షన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఫస్ట్ బెండింగ్ ఆఫ్ లైట్ ద్వారా వాటర్ డ్రాప్ లోకి వెళ్తుంది. వాటర్ డ్రాప్ లోకి వెళ్ళిన తర్వాత రిఫ్లాక్షన్ అనేది జరుగుతుంది. ఆ రిఫ్లెక్షన్ ఎప్పుడైతే హ్యూమన్ ఐస్ కి వస్తుందో అప్పుడు మన రెయిన్బో అనేది చూడగలుగుతాం అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఇచ్చిన ఆప్షన్స్. ఓకేనా? డిస్పర్షన్ అంటే ఏంటి అంటే ఏదైతే ఒక వైట్ లైట్ సన్ రేస్ మనకి ఎలా ఉంటాయి, వైట్ గా ఉంటాయి. ఓకేనా? అది వాటర్ డ్రాప్ లోకి వెళ్ళి అది రిఫ్లెక్షన్ అయిన తర్వాత మళ్ళీ అది రిఫ్లెక్షన్ అవుతున్నప్పుడు స్ప్లిట్ అవుతుంది విబ్జియార్ కింద. రెయిన్బోలో కలర్స్ ఏంటి? విబ్జియార్, అవునా లేదా? వైట్ లైట్ ఈ స్ప్లిట్స్ ఇంటూ ద డిఫరెంట్ కలర్స్. హౌ మెనీ కలర్స్? ఏంటేంటివి? విబ్జియార్. వాట్ ఈస్ ద వి? వైలెట్. I for indigo. B for blue. G green. Y yellow. O orange. R red. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి డిస్పర్షన్ అని ఇచ్చారు. చూడండి మన వైట్ లైట్ సన్ రేస్ నుంచి వైట్ లైట్ వెళ్ళి వాటర్ డ్రాప్ నుంచి మనకి ఎన్ని కలర్స్ వస్తున్నాయి? 7 కలర్స్ అనేవి వస్తున్నాయి. అప్పుడే కదా మనకి రెయిన్బో ఫామ్ అవుతుంది. సో డిస్పర్షన్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ రిఫ్లెక్షన్ అవుతుందా లేదా? ఇన్సైడ్ ద వాటర్ డ్రాప్ కి వెళ్ళి మళ్ళీ మన ఐస్ వైపు రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్షన్ వల్లే మనం రెయిన్బో చూడగలుగుతున్నాం. అంటే రిఫ్లెక్షన్ కూడా మనకి రెయిన్బో ఫార్మేషన్ లో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రిఫ్రాక్షన్. ఇందాకలే చెప్పా అసలు ఫస్ట్ వాటర్ డ్రాప్ లోకి వెళ్ళినప్పుడే లైట్ బెండ్ అయ్యి వెళ్తుంది. సో బెండింగ్ ఆఫ్ లైట్ అవుతుందంటే ఇది కూడా ఏంటి? రెయిన్బో ఫార్మేషన్ ఒక క్యారెక్టరిస్టిక్. నెక్స్ట్ అబ్జార్ప్షన్. ఎక్కడైనా నేను చెప్పిన ప్రాసెస్ లో లైట్ ని అబ్జార్బ్ చేయడం చూసారా? లేదు. ఒక దగ్గర ఏమో బెండ్ అయింది, ఇంకొక దగ్గర రిఫ్లెక్ట్ అయింది, ఇంకొకటి వైట్ లైట్ వెళ్ళి డిస్పర్స్ అయింది. అంతే తప్ప ఎక్కడ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ అనేది జరగలేదు. ఓకేనా? అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి అంటే దాన్ని అబ్జార్బ్ చేసుకొని ఇంకొక ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయడం. ఓకేనా? సో అలాంటిది ఏమీ జరగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఓకేనా? ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో వాట్ ఇస్ ద మెయిన్ సోర్స్ అంటే ఏం చెప్తాం? సన్లైట్ లేకుండా అసలు ఫోటోసింథసిస్ అవుతుందా? అవ్వదు. మరి ఏం చేస్తుంది సన్లైట్ అంటే లీఫ్ లో ఉన్న క్లోరోఫిల్ అనేది సన్లైట్ ని అబ్జార్బ్ చేసుకొని దాన్ని కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే ఎలా కన్వర్ట్ చేస్తుంది? గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ నోన్ యాజ్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్. అంటే ప్లాంట్ లో ఉన్న లీఫ్ లో ఉన్న క్లోరోఫిల్ పిగ్మెంట్ అబ్జార్బ్ చేసుకుంటుంది. కానీ మనకి ఇక్కడ ఎక్కడ అబ్జార్ప్షన్ అనేది జరగట్లేదు సన్లైట్ ని. సో మనకి ఏం అడిగాడు? సో ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఈజ్ నాట్ డ్యూ టు ద అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఒక క్యారెక్టరిస్టిక్ వల్ల రెయిన్బో ఫార్మేషన్ అనేది జరగదు. ఏ క్యారెక్టరిస్టిక్ అంటే ఆప్షన్ డి, అబ్జార్ప్షన్ వల్ల మనకి రెయిన్బో ఫార్మేషన్ అనేది జరగదు. ఓకేనా? సో విచ్ ఈస్ నాట్ అంటే దట్ ఈస్ అబ్జార్ప్షన్. అండర్స్టాండ్ ఎలా అవుతుంది? వాట్ ఈస్ డిస్పర్షన్, వాట్ ఈస్ రిఫ్లెక్షన్, వాట్ ఈస్ రిఫ్రాక్షన్. ఓకేనా? ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. తెలుసుకోండి. రిఫ్లెక్షన్ అంటే మన ప్రతిబింబం. ఓకే? రిఫ్రాక్షన్ అంటే బెండింగ్ ఆఫ్ లైట్. జస్ట్ చిన్న డిఫరెన్షియేషన్ అంతే. ఓకే? And the next question, in the human digestive system, which of the following enzymes convert protein into proteases and peptones? First, digestive system. దేనికి హెల్ప్ఫుల్ అవుతుంది? కన్వర్షన్ ఆఫ్ కాంప్లెక్స్ టు సింపుల్ ఫార్మ్స్. అంటే చిన్న చిన్న మొక్కల కింద ఏదైతే కన్వర్ట్ చేస్తామో దాన్ని కన్వర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్ లో వాట్ ఆర్ ది మేజర్ ప్రోటీన్స్ అంటే ఏం చెప్తాం? కార్బోహైడ్రేట్స్, ఇంకా ప్రోటీన్స్, ఫ్యాట్స్. ఓకేనా? సో దీస్ 3 ఆర్ మేజర్. ఓకేనా? చెప్తా. ఆర్పిఎఫ్ లా సిపిఎఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ 3 మేజర్ గా మన ఫుడ్ ఐటమ్స్ లో తీసుకుంటాం. ఇప్పుడు ఈ 3 యాజ్ ఇట్ ఈస్ మన బాడీలో అబ్జార్బ్ అవ్వవు. సో వాటిని మనం చిన్న చిన్న ముక్కలు కన్వర్ట్ చేసుకొని అప్పుడు అబ్జార్బ్ చేసుకుంటాం. ఇప్పుడు వీటి డైజెషన్ లో ఎలా కన్వర్ట్ అవుతున్నాయి? ద కార్బోహైడ్రేట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ద గ్లూకోజ్ అండ్ ద ప్రోటీన్స్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ద ఫస్ట్ peptones plus proteases, then it is converted into the amino acids, and next fats is converted into the fatty acids plus glycerol. సో మనకి ఇలా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? లెట్స్ సీ. సో ఎప్పుడు చెప్తా డైజెషన్ అవ్వాలి అంటే మనం తీసుకునే ఫుడ్ ఎంత ఇంపార్టెంట్, మన బాడీలో ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. వితౌట్ ఎంజైమ్స్ ఫుడ్ డైజెషన్ అనేది జరగదు. ఓకేనా? ఆ పర్టికులర్ ఎంజైమ్ ఉంటేనే ఫుడ్ డైజెషన్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ అవ్వాలంటే దేర్ ఆర్ మెనీ మోర్ ఎంజైమ్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మాల్టేజ్, సుక్రేజ్, అలా ఏ టైప్ ఆఫ్ షుగర్ డైజెస్ట్ అవుతే ఆ టైప్. మరి ప్రోటీన్స్ నుంచి పెప్టోన్స్ కింద ప్రొటీజెస్ కింద అవ్వాలి అంటే ఫస్ట్ ప్రోటీన్ డైజెషన్ ఎక్కడ జరుగుతుంది? స్టమక్. అవునా లేదా? ముందే చెప్తా. స్టమక్ లో ఏ డైజెషన్ అవ్వదు, ఒకటే డైజెషన్ అవుతుంది. అదేంటి అంటే ప్రోటీన్ డైజెషన్. మరి స్టమక్ లో ఉండే 2 ఎంజైమ్స్ ఏంటి అంటే పెప్సిన్, రినైన్. పెప్సిన్ ఎవరిలో ఉంటుంది?
అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళలో ఉంటుంది. రినైన్ ఎవరిలో ఉంటుంది? చిల్డ్రన్ అంటే ఇన్ఫాన్స్, చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు, ఇన్ఫాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం తీసుకుంటారు? ఓన్లీ పాలు మాత్రమే కదా తాగుతారు. పాలు అనేది ప్రోటీన్ అన్నమాట. అది డైజెస్ట్ అవడానికి రెనిన్, ఏజ్ పెరిగే కొద్ది రెనిన్ అనేది డిసపియర్ అవుతుంది. రెనిన్ ప్లస్ ఏమొస్తుంది? పెప్సిన్. అంటే మన స్టమక్ లో ప్రోటీన్ డైజెషన్ కి హెల్ప్ఫుల్ అవుతుంది ఏంటి? పెప్సిన్. ఇది దేని కింద కన్వర్ట్ చేస్తుంది? పెప్టోన్స్ టు ప్రోటీయేజెస్. ఇప్పుడు స్టమక్ లో కంప్లీట్ ప్రోటీన్ డైజెషన్ అవదు, కొంచెమే అవుతుంది. మరి స్టమక్ నుంచి నెక్స్ట్ ఏ పార్ట్కి వెళ్తుంది? స్మాల్ ఇంటెస్టైన్ కి వెళ్తుంది. స్మాల్ ఇంటెస్టైన్ లో మరి రిమైనింగ్ ప్రోటీన్ డైజెషన్ ని చేసేది ఏంటి అంటే పాంక్రియాస్. పాంక్రియాస్ నుంచి ఎన్ని ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి? ఎలా గుర్తుపెట్టుకోమన్నా పాంక్రియాస్ ని? టాల్. ఎలా? టాల్. ఓకేనా? టీ ఫర్ ట్రిప్సిన్, ఏ ఫర్ amylase, L for lipase. ఓకేనా? సో దీస్ ఎంజైమ్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ నెక్స్ట్ అమైనో యాసిడ్ కన్వర్షన్ కి. ఓకేనా? కానీ ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? ప్రోటీన్ టు ద ప్రోటీజ్ అండ్ పెప్టోన్స్. ఇదేనా అడిగింది? ప్రోటీన్స్ నుంచి పెప్టోన్స్ కింద ఎలా కన్వర్ట్ చేస్తాం? ఏ ఎంజైమ్ హెల్ప్ఫుల్ అవుతుంది? సో ఆప్షన్ ఏ పెప్సిన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ పెప్సిన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లైపేజెస్. లైపేజెస్ దేనికి హెల్ప్ఫుల్ అవుతాయి అంటే ఫర్ ది ఫ్యాట్ డైజెషన్. దేనికి? ఫ్యాట్ డైజెషన్ అంటే ఫ్యాట్ సబ్స్టెన్సెస్ లైక్ ఫిషెస్ ఏమైనా తిన్నాం అనుకోండి, ఫిషెస్ లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, దట్ ఈస్ గుడ్ ఫ్యాట్. ఓకేనా? ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవి డైజెస్ట్ అవడానికి వాటికి. మాల్టేస్ దేనికి? మాల్టోస్ అనేది అవుతుంది కదా, విచ్ ఇస్ నోన్ as బార్లీ. బార్లీ అని చెప్పాను గుర్తుందా? సో అది తీసుకున్నప్పుడు ఆ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ డైజెస్ట్ అవ్వాలి అంటే మాల్టేస్ హెల్ప్ఫుల్ అవుతుంది. మన నెక్స్ట్ అమైలేజ్ విచ్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ అదే కదా పాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది. దేనికి? సేమ్ ఫర్ ది ఆఫ్టర్ ప్రోటీన్ డైజెషన్. ఓకేనా? పెప్టాన్స్ ప్రోటీజెస్ కింద ఏదైతే హెల్ప్ఫుల్ అవుతుందో దానికి ఎక్కువగా హెల్ప్ చేసేది ఏంటి? అమైలేజ్. ఓకేనా? సో మెయిన్ గా ఈ పెప్టాన్స్ ప్రోటీజెస్ మాత్రం దేని వల్ల కన్వర్ట్ అవుతుంది అంటే పెప్సిన్. ఓకే? పర్టికులర్ గా స్టెప్ అనేది మెన్షన్ చేశారు. ఓకే? దట్స్ వై స్టెప్స్ గుర్తు పెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకే? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్, ద కెమికల్ నేమ్ ఆఫ్ వైటమిన్ D3. నార్మల్ గా మనము వైటమిన్స్ అని చెప్పుకోగానే ఓకేనా, సో ఏం చెప్పుకుంటాం? వైటమిన్స్ ఎన్ని టైప్స్? 2 టైప్స్, ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్. ఫ్యాట్ సాల్యుబుల్ అనగానే ఏం చెప్తాం? ADEK. వాటర్ సాల్యుబుల్ అనగానే B కాంప్లెక్స్ అలా. సో ADEK అని చెప్పుకున్నాం కానీ టైప్స్ చెప్పుకోలేదు మనం ఎప్పుడు. ఓకేనా? యాక్చువల్లీ ద వైటమిన్ D హ్యాస్ 3 టైప్స్. వైటమిన్ D ఎన్ని టైప్స్? 3 టైప్స్. ఓకే? సో D1, D2 and the D3. Okay, so చూడండి D1 is the normal calciferol అన్నమాట. Okay, there is no other name for the D1 which is known as calciferol, and the D2 is called as ergocalciferol, and D3 is called as cholecalciferol. So what is this ergo and what is this calcio? Okay na, calciferol is present in fungi, mushrooms. Okay na, ee food items, plant food items lo ekkuva untundi. Okay na, and this cholecalciferol is present mainly in the animal products. వేటిలో ఉంటుంది? యానిమల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? మీట్, ఎగ్, అవసరం వాటిలో ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇలా మనకి వైటమిన్ అనేది 3 టైప్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈ 3 టైప్స్ నుంచి మనకు అడిగింది ఏంటి? వైటమిన్ D3. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఫర్ వైటమిన్ D3? cholecalciferol. కాల్సిఫెరాల్ అని వచ్చిందంటే వైటమిన్ డిఏ, కాకపోతే దాంట్లో టైప్స్ చెప్పాడు అంతే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఎర్గోకాల్సిఫెరాల్ ఏంటిది? D2. ఓకే? అండ్ ఫినటడైన్ అంటే ఏంటి అంటే వాట్ ఈస్ ద ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్? ADEK. ఓకేనా? వాట్ ఈస్ ద K? వైటమిన్ K is called as phylloquinone అంటాం. ఏమంటాం? phylloquinone. సో ద అదర్ నేమ్ ఫర్ phylloquinone is called as phytonadione. ఏంటి? phytonadione. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. నెక్స్ట్ cholecalciferol అంటే ఏంటి? వైటమిన్ 3. మనకు అడిగిన దాని కెమికల్ నేమే కదా. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సైనోకోబాలమిన్ B12. ఓకేనా? సో ఎలా అయితే వైటమిన్ డి అనేది 3 టైప్స్, వైటమిన్ K ఇదేంటి? ఇది ఏ వైటమిన్? వైటమిన్ K is also 3 టైప్స్. లెట్స్ సీ 3 టైప్స్ ఏంటో చూద్దాం. ఓకే, ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఎప్పుడు రివిజన్ చేస్తున్నా, రిమెంబర్ దట్ ఆ పర్టికులర్ టాపిక్ వచ్చింది అంటే రివైజ్ ఆల్ ద ఆప్షన్స్, అక్కడే మీకు మేజర్ కాన్సెప్ట్ అనేది కవర్ అయిపోతుంది. ఓకేనా? సో ఈజీగా నెక్స్ట్ ప్రీవియస్ మీకు పేపర్ కూడా ఈజీ అటెంప్ట్ చేయడానికి ఉంటుంది. కాన్సెప్ట్ అంతా నేర్చుకోపోయినా ప్రీవియస్ ఇయర్స్ ఇచ్చిన బిట్స్ లో కాన్సెప్ట్స్ నేర్చుకోండి చాలు. ఓకేనా? మేజర్ 60% ఆఫ్ ది పేపర్ అటెంప్ట్ చేస్తారు. ఓకే, వైటమిన్ K.
వైటమిన్ కే కూడా ఎన్ని టైప్స్ అని చెప్తున్నా 3 టైప్స్ ఓకేనా సో K1 K2 K3 okay the K1 is known as phytonadione which is known to be phylloquinone and the second one known to be minoquinone and the third one is known to be minadione. Okay, these are vitamin K1, K2 and K3 anamata. Okay na? So chudandi which is known to be. Okay, actually these two are very helpful for the blood clotting. Vitamin K deniki helpful avutundi blood clotting ekkuva helpful ayidi rendu anamata. K1 is majorly helpful blood clotting and K2 is majorly helpful heart. Okay na, healthy heart alantidi maintain cheyadaniki ekkuva helpful avutundi. But this minadione which is very poisonous is created by the man. Okay na, man create chesina vitamin K enti ante that is minadione. Okay na, K3 antam anamata. ఇది అంటే మనుషులు తయారు చేసిన వైటమిన్ ఆర్టిఫిషియల్ ఓకే విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఇట్స్ వెరీ హైలీ డేంజరస్ ఎప్పుడు ఫుడ్ కింద దీన్ని అయితే తీసుకో ఓకేనా సో ఇక్కడ మనకి మెన్షన్ చేసింది K1 phytonadione ఓకే సో దట్ ఈస్ ద టైప్ దట్ ఈస్ ద అదర్ నేమ్ phylloquinone కాకుండా ఇంకొక పేరు ఏంటి naphthoquinone ఓకే సో దట్ ఈస్ అబౌట్ విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఫర్ D3 cholecalciferol సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ బయాలజీ క్లాసెస్ కావాలి అనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ అని చెప్పి యాప్ డౌన్లోడ్ చేసుకోండి జస్ట్ 299 రూపీస్కి మీకు కంప్లీట్ బయాలజీ క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎవరైనా ఏఎల్పీకి అప్లై చేసి ప్రిపేర్ అవుదాం అనుకుంటే సో న్యూ ఏఎల్పీ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ సేమ్ అలాగే మన ప్లే స్టోర్ యాప్లో ఎస్జే కాంపిటేటివ్ అకాడమీలో మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఆర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోండి ఓకే అండ్ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ which of the following is not a rich source of vitamin B12 okay na so vitamin B12 లో అంటే ఆ పర్టికులర్ 4 ఆప్షన్స్ ఇచ్చారు ఆ 4 ఆప్షన్స్ లో వైటమిన్ B12 దాని ద్వారా మనకి రాదు సో అదేంటి అని అడుగుతాడు ఓకేనా చూడండి సన్లైట్ నుంచి వచ్చే వైటమిన్ ఏంటి మనకి వైటమిన్ డి ఓకేనా దీన్నే మనం ఏమంటాం చీపెస్ట్ వైటమిన్ అంటాం పూర్ మ్యాన్స్ వైటమిన్ అంటాం ఓకేనా ఎలా వైటమిన్ డి మనకి సన్లైట్ నుంచి వస్తుంది అంటే యూవీబీ రేస్ ఏవైతే ఉన్నాయో మన స్కిన్ మీద పడతాయి మన స్కిన్ కింద ఏ టిష్యూ ఉంటుందంటే ఎడిపోస్ టిష్యూ ఉంటుంది అండ్ దిస్ ఎడిపోస్ టిష్యూ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ వైటమిన్ డి ఓకే వైటమిన్ డి తయారీకి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే సన్లైట్ కాదు మనకు అడిగింది ఏంటి నాటే కదా ఏది వైటమిన్ B12 రాదు అన్నాడు సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ రిమైనింగ్ చూడండి మీట్ ఫిష్ ఎగ్ మూడు చూస్తే ఎలా ఉన్నాయి మనకి యానిమల్ ప్రొడక్ట్స్ అవునా లేదా అన్ని యానిమల్ ప్రొడక్ట్సే కదా సో యానిమల్ ప్రొడక్ట్స్ నుంచి మేజర్ గా మనకు వైటమిన్ B12 దేని నుంచి వస్తుంది అంటే యానిమల్ ప్రొడక్ట్స్ నుంచి వస్తుంది సో ఇక్కడే నేర్చుకుందాం వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఫర్ వైటమిన్ B12 cyanocobalamin okay so let's see the next bit in the context of hormones and their functions in body which of the following is not correct bit సో 4 ఆప్షన్స్ ఇచ్చాడు హార్మోన్ యొక్క పర్టికులర్ ఫంక్షన్ ఏది కరెక్ట్ కాదంటాడు చెప్పండి మీకు ఏమనిపిస్తుంది ప్రోలాక్టిన్ రెగ్యులేట్స్ ఫీమేల్ సెక్సువల్ బిహేవియర్ ప్రొజెస్టరాన్ సపోర్ట్ ప్రెగ్నెన్సీ అడ్రినలిన్ ఇంక్రీజ్ కార్డియాక్ అవుట్పుట్ ఆక్సిటోసిన్ రిలీజెస్ మిల్క్ డ్యూరింగ్ సకింగ్ ఆప్షన్ ఏ ముందే చెప్పా లాక్టో అని ఎక్కడ వచ్చినా వాట్ ఇస్ ఇట్స్ మీనింగ్ మిల్క్ ఏంటి మిల్క్ ఇక్కడ ఏమొచ్చింది ప్రోలాక్టిన్ లాక్టర్ వచ్చిందా అంటే దేని గురించి రావాలి మిల్క్ గురించి రావాలి ఇక్కడ ఏమి ఇచ్చాడు రెగ్యులేట్స్ ఫీమేల్ సెక్సువల్ బిహేవియర్ నో ఇట్స్ రాంగ్ ఓకేనా ప్రోలాక్టిన్ ఏం చేస్తుందంటే వన్స్ మదర్ డెలివరీ అయిపోయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు బ్రెస్ట్ నుంచి మిల్క్ వస్తాయి కదా ఆ మిల్క్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఏ హార్మోన్ కావాలి అంటే ప్రోలాక్టిన్ కావాలి నాట్ ఫర్ ది ఫీమేల్ సెక్సువల్ బిహేవియర్ సో ఏది ఇన్కరెక్ట్ అంటే ఆప్షన్ ఏ మరి రిమైనింగ్ చూడండి ప్రొజెస్ట్రాన్ సపోర్ట్స్ ప్రెగ్నెన్సీ అవునా లేదా సో ప్రొజెస్ట్రాన్ ఎప్పుడైతే మనకి ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి మన ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేయడానికి హెల్ప్ఫుల్ చేస్తుంది సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అడ్రినలిన్ ఇంక్రీజ్ కార్డియాక్ అవుట్పుట్ ఎలా అడ్రినల్ అంటే అడ్రినల్ ఏమంటామంటే మనం ఓకేనా ఫ్లైట్ హార్మోన్ లేదా ఎమర్జెన్సీ హార్మోన్ కార్డియాక్ మనకి హార్ట్ అటాక్ చెప్పొస్తుందా ఇంకో 5 నిమిషాల్లోనే వస్తా ఇంకో 10 నిమిషాలు వస్తాను అలా ఏం చెప్పదు కదా ఓకేనా సో అలా సడన్ గా వచ్చినప్పుడు ఎమర్జెన్సీ హార్మోన్ కింద ఎక్కువగా సెక్రెట్ అయ్యేది ఏంటి అంటే అడ్రినలిన్ స్ట్రెస్ వల్ల ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆక్సిటోసిన్ ఏం చేస్తుంది ఇది ఆక్సిటోసిన్ మనకి 2 విధాలుగా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకేనా సో డ్యూరింగ్ లేబర్ టైం అంటే డెలివరీ అవుతున్నప్పుడు మన మజిల్స్ అనేది
కాంట్రాక్ట్, పెల్విక్ మజిల్స్ అనేవి కాంట్రాక్షన్ అవ్వడానికి ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతుంది. అదే విధంగా మిల్క్, ఎప్పుడైతే బేబీ మిల్క్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ జరుగుతుందో అప్పుడు సకింగ్ చేసినప్పుడు మిల్క్ ప్రొడ్యూస్ అవడానికి హెల్ప్ఫుల్ అయ్యేది కూడా ఆక్సిటోసిన్. ఓకేనా, రెండు నార్మల్ డెలివరీకి మిల్క్ ప్రొడక్షన్ కి రెండింటికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో విచ్ వన్ ఇస్ ద రాంగ్ పెయిన్ అంటే ఆప్షన్ ఏ. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Pernicious anemia is a disease caused to the deficiency of a deficiency vitamin B12. ఓకేనా, సో చూడండి ఒక్కొక్క వైటమిన్ సి డిజార్డర్స్ కూడా చూసేద్దాం. ఓకేనా, వైటమిన్ సి వల్ల వచ్చే డిజార్డర్ ఏంటి? స్కర్వీ. ఓకేనా, మర్చిపోకూడదు. స్కర్వీ అంటే ఏంటి? చిగుర్లు ఇన్ఫెక్షన్ అవడం, రెడ్ గా అయిపోవడం, ఓకేనా, ఇరిటెంట్ రావడం. ఓకేనా, వైటమిన్ సి అనగానే కాజ్ అయ్యే డిసీజ్ ఏంటి? స్కర్వీ. ఇక్కడే దాని యొక్క కెమికల్ నేమ్ కూడా చూసేద్దాం. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఫర్ వైటమిన్ సి? ascorbic acid. Which is the B complex or non B complex? Non B complex. Vitamin D వల్ల వచ్చే డిజార్డర్ ఏంటి? రెండు, ఏంటి? రికెట్స్ అండ్ ఓస్టియోమెలేషియా. ఓస్టియోమెలేషియా అంటే ఏంటి? బోన్స్ వీక్ గా అయిపోవడం. ఓకేనా, లైక్ సో చూడడానికి లైక్ ఏ గ్లాస్. ఓకేనా, చూడడానికి గ్లాస్ ఎలా ఉంటుంది? స్ట్రాంగ్, కొడితే కింద పగిలిపోతుంది. సేమ్ బోన్స్ కూడా చూడడానికి బాగానే ఉంటాయి, బట్ కింద ఎక్కడైనా పడిపోతే ఈజీగా బ్రేక్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా, సో నెక్స్ట్ వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఫర్ వైటమిన్ డి? ఇందాకలే చెప్పుకున్నాం, ఏంటి? కాల్సిఫెరాల్. అండ్ నెక్స్ట్ వైటమిన్ B1 ఏమొస్తుంది? థయామిన్. డిజీజ్ ఏమొస్తుంది? బెరిబెరీ. ఓకేనా, చెప్పుకున్నాం కదా. ఎవరైతే షిప్ లో ట్రావెల్ చేసే వాళ్ళు వెళ్తుంటే అందరికి వచ్చిన కామన్ డిజార్డర్ ఏంటి? బెరిబెరీ. సో అందుకని సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తే ఏం తెలిసింది? పాలిష్డ్ రైస్ తినడం వల్ల, ఓకేనా, ఈ థయామిన్ అనే వైటమిన్ ఆ పాలిష్డ్ రైస్ లో పోయి సో ఆ డెఫిషియన్సీ వల్ల వచ్చింది ఏంటి? బెరిబెరీ. ఓకేనా, నెక్స్ట్ వైటమిన్ B12 వచ్చేది ఏంటి? పెర్నీషియస్ ఎనేమియా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పెర్నీషియస్ ఎనేమియా అంటే మీకు ఎప్పుడు నేను క్లాస్ లో చెప్తా. ఎనేమియా అని రాగానే గుర్తు రావాల్సింది ఏంటి? బ్లడ్ సెల్స్. ఏ డిజార్డర్? ఆర్బిసి. అంటే ఆర్బిసి సెల్స్ అనేది చాలా ఎక్కువగా ఉండడం లేదా తక్కువగా ఉండడం అలా చెప్తాం. ఓకేనా, అంటే మన ఆర్బిసి సెల్స్ ని మన ఇమ్యూనిటీ రికగ్నైజ్ చేయకుండా ఎక్కువగా డ్యామేజ్ చేసాడు అనమాట. ఓకేనా, సో పెర్నీషియస్ ఎనేమియా వల్ల ఏ వైటమిన్ అంటే దట్ ఈస్ వైటమిన్ B12. ఓకే, వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఫర్ వైటమిన్ B12? cyanocobalamin. Okay, so remember that. So let's see the next question. Which of the following is not an ore of copper? Okay na, సో కాపర్ అంటే ఏదైతే కాపర్ ఓర్ ఏదైతే దొరుకుతుందో మనకి తవ్వకాల్లో దాని నుంచి దానిది ఏంటి అని అడుగుతారు. ఓకేనా, చూడండి ఫస్ట్ అజరైట్, బోర్నైట్ అండ్ కప్రైట్. ఈ మూడు ఏవైతే ఉన్నాయో విచ్ ఇస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది కాపర్. ఓకే, అంటే ఏదైతే తవ్వకాల్లో దొరికిన ఓర్స్ అంటే ఏంటి అంటే తవ్వకాల్లో దొరికినవి అనమాట. మనకి ఎప్పుడు ప్యూర్ మెటల్స్ అనేవి డైరెక్ట్ గా రావు, ఓర్స్ రూపంలో వస్తాయి. దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మనకి ప్యూర్ మెటల్స్ అనేవి వస్తాయి. సో ఈ మూడు మనకి దాని నుంచే వచ్చినాయి. మనకి ఏమడిగారు? నాట్ అండ్ కాపర్. అంటే కాపర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ కానిది ఏంటి అంటే ఆర్జింటైట్. మరి ఆర్జింటైట్ ఏంటి అంటే విచ్ ఈస్ నోన్ టు బి సిల్వర్. ఓకేనా, సో ఏది కాదు అంటే దట్ ఈస్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Dash are the most abundant cells in the blood. What is the meaning of abundant? ఎక్కువ మొత్తంలో. ఓకేనా, అంటే మన బ్లడ్ లో అతి ఎక్కువ మొత్తంలో ఉన్న సెల్స్ ఏంటి అంటాడు. ఓకేనా, సో గో బ్యాక్. బ్లడ్ ఈస్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? 3 టైప్స్. బ్లడ్ సెల్స్. బ్లడ్ సెల్స్ ఏంటివి? ఆర్బిసి, డబ్ల్యూబిసి, ప్లేట్లెట్స్. ఓకేనా, సో వాట్ ఈస్ ద కౌంట్ ఆఫ్ ఆర్బిసి? ఆర్బిసి కౌంట్ ఎప్పుడు ఎంత చెప్తా? 4.5 to 5.5 మిలియన్. అమ్మాయిలకి అయితే 4.5 మిలియన్, అబ్బాయిలకి అయితే 5.5 మిలియన్. డబ్ల్యూబిసి ఎన్ని? 10,000. ప్లేట్లెట్స్ 2 lakhs to 3 lakhs. ఓకేనా, సో అతి ఎక్కువ మొత్తంలో ఉన్నది ఏంటి? ఆర్బిసి. ఓకేనా, సో వీటికే ఆర్బిసికి ఇంకొక నేమ్ ఏంటి? ఎరిథ్రోసైట్స్. డబ్ల్యూబిసికి ఇంకొక నేమ్ ల్యూకోసైట్స్. ప్లేట్లెట్స్ కి ఇంకొక నేమ్ థ్రోంబోసైట్స్. ఓకేనా, సో అక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? అబెండెంట్ సెల్స్ ఏంటి? గ్రాన్యులోసైట్స్. అసలు గ్రాన్యులోసైట్స్ ఏంటి? డబ్ల్యూబిసి లో మళ్ళీ టైప్స్ కింద డివైడ్ చేస్తే అవి అసలు కాదు. డబ్ల్యూబిసి ఉన్నవే తక్కువ, ఇంకా వాటిలో అంటే ఇంకా తక్కువ. ఆప్షన్ ఏ కాదు. అండ్ మోనోసైట్స్ కూడా ఏంటి? డబ్ల్యూబిసి టైప్స్, అవి కూడా 10,000 కాబట్టి ఇంకా తక్కువ. అండ్ నెక్స్ట్ లింఫోసైట్స్. లింఫోసైట్స్ ఆర్ ఆల్సో వెరీ లెస్. ఏది ఎక్కువ అంటే దట్ ఈస్ ఎరిథ్రోసైట్స్. ఓకేనా, సో ఎరిథ్రోసైట్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ 4.5 to 5.5 మిలియన్ విచ్ ఈస్ నోన్ టు బి ఆర్బిసి. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఆర్బిసి అంటే
ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్, ఏదైతే ఆక్సిజన్ ఉందో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం మెయిన్ ఫంక్షన్ అన్నమాట. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. డెండ్రాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్, ఓకేనా, బయాలజీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈ స్టడీస్, ఓకేనా. డెండ్రాలజీ అంటే ఏమంటాం? సో గో విత్ ద ఆప్షన్స్. ద స్టడీ ఆఫ్ సాయిల్ ఇస్ నోన్ యాజ్ పెడాలజీ. స్టడీ ఆఫ్ సాయిల్ ఏమంటున్నాం? పెడాలజీ, ఓకేనా. అండ్ ద స్టడీ ఆఫ్ వుడీ ప్లాంట్స్ ఇస్ నోన్ యాజ్ డెండ్రాలజీ, ఓకేనా. దీన్నే మనం డెండ్రాలజీ అంటాం. అండ్ స్టడీ ఆఫ్ ఎయిర్ ఇస్ నోన్ యాజ్ ఎయిరాలజీ. స్టడీ ఆఫ్ వాటర్ ఇస్ నోన్ యాజ్ హైడ్రాలజీ, ఓకేనా. సో మనకు అడిగింది ఏంటి? డెండ్రాలజీ అంటే ఏంటి? విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్? ఆప్షన్ బి, వుడీ ప్లాంట్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Next, which of the following mammal was declared extinct in India in 1952? ఓకేనా, 1952 లో ఎక్స్టింక్ట్ అయింది ఏంటి? ఓకేనా. సో ఒకవేళ ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఆన్సర్ తెలియకపోతే ప్రస్తుతం ఉన్న యానిమల్స్ ఏంటి అన్న చూడండి. ఇప్పుడు లియోపార్డ్ ఉందా లేదా? చెప్తాం కదా, ఫాస్టెస్ట్ మూవింగ్ యానిమల్ ప్రెసెంట్ ఏంటి? లియోపార్డ్. గంటకి ఎన్ని మైల్స్ పరిగెడుతుందంటే 72 మైల్స్ పర్ అవర్. సో లియోపార్డ్ ఉందా? ఉంది. లయన్స్ ఉన్నాయి, జూలో ఉన్నాయి కదా. టైగర్, ఈవెన్ ద టైగర్ ఇస్ ఆల్సో ప్రెసెంట్. చీతా, చీతా ఎప్పుడు వినడమే తప్ప ఇప్పటి వరకు లేదు, ఓకేనా. సో విచ్ ఈస్ ఎక్స్టింక్ట్, 1952లో అంతరించిపోయిన యానిమల్ ఏంటి అంటే దట్ ఈస్ ద చీతా, ఓకేనా. చీతా అప్పుడు అంతరించిపోయింది తప్ప ఎప్పుడు లేదు, ఎప్పుడు మనం బుక్స్ లోనే చూస్తూ ఉంటాం, ఓకేనా. దెర్ ఇస్ నో రియల్ చీతా. ద నార్మల్ pH ఆఫ్ హ్యూమన్ బ్లడ్ ఈజ్ ఎంత? ఓకేనా. సో హ్యూమన్ బ్లడ్ యొక్క pH ఎంత? ఎప్పుడు అవర్ హ్యూమన్ బ్లడ్ ఈజ్ స్లైట్లీ ఆల్కలైన్ అని చెప్తాం, ఓకేనా. బిలో 7 అయితే ఏమంటాం? ఎసిడిక్. అబౌవ్ 7 అయితే ఆల్కలైన్ అని చెప్తాం. సో చూడండి, 6.4 is acidic or alkaline? Acidic. 5.7, 4.7 acidic, 7.4 slightly alkaline. So what is the pH of the human blood అంటే ఏంటి? Slightly alkaline అంటే బేసిక్ అని అర్థం, ఓకేనా. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 7.4. ఓకే, సో గ్రాండ్ టెస్ట్ 2 కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇది. మళ్ళీ గ్రాండ్ టెస్ట్ 3 ఎక్స్ప్లెనేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే.